మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ హాస్పిటల్లో చేరడంతో ఫిలిం ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రజనీ స్వల్ప అస్వస్థకు గురవ్వడంతో చెన్నైలోని అపోలో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. 73 సంవత్సరాల రజనీకి అపోలో డాక్టర్స్ అన్ని రకాల టెస్టులు నిర్వహించారు. అయితే రజనీ రెగ్యులర్ చెకప్లు, టెస్టుల కోసం అప్పుడప్పుడు హాస్పిటల్ కు వెళ్తూనే ఉన్నారు. కానీ నిన్న రజనీకాంత్ స్వల్ప అస్వస్థకు గురవ్వగా ఆయనకు గుండెకు సంబంధించిన పలు టెస్టుల కోసం సోమవారం చెన్నైలోని అపోలో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సాయి సతీష్ ఆధ్వర్యంలో డాక్టర్స్ ఆయనకు టెస్టులు చేశారు. ప్రస్తుతం రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్స్ తో పాటు ఆయన భార్య లతా రజనీకాంత్ కూడా హెల్త్ అప్డేట్స్ ఇచ్చారు. ఇక కాత్ ల్యాబ్ లో రజనీకాంత్ కు కొన్ని టెస్టులు చేయాల్సి ఉందని సమాచారం. తలైవా ఆసుపత్రిలో చేరిన విషయం తెలుసుకున్న అభిమానులు, సినీ ప్రముఖులు ఉలిక్కిపడ్డారు. ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా ద్వారా కోరుకుంటున్నారు. ఇక ఇప్పుడు రజనీకాంత్ వయసు 73 సంవత్సరాలు. ఏజ్ ఫ్యాక్టర్ వల్ల ఆ వయసు ఉన్న వ్యక్తులకు కొన్ని సమస్యలు రావడం సహజం. వయసు రీత్యా వచ్చే ఆరోగ్య పరిస్థితి తప్ప ఆయనకు ఏమీ కాలేదని తమిళ ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇక రజనీకాంత్ కొత్త సినిమా 10 రోజుల్లో థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అవుతుంది. ఆయన హీరోగా జై భీమ్ సినిమా తీసిన టి.ఈ. జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందించిన సినిమా వెట్టయాన్. ఈ సినిమా అక్టోబర్ 10న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు మంచి స్పందన లభించింది. దీంతో పాటు రజనీకాంత్, లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేస్తున్న కూలీ సినిమాలో నటిస్తున్నారు. 73 ఏళ్ల వయసులోనూ యువ హీరోలందరికీ గట్టి పోటీ ఇస్తున్నారు సూపర్ స్టార్ తలైవా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.